వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిరూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ అనేది బిపిన్ రావత్ ఆలోచన అని. అగ్నిపథ్ సంబంధించి ఆయన కంటే పోటుగాను అను ఏం తెలుసు నీకు? డిఫెన్స్ పాలసీ ఏంది? సరిహద్దుల గురించి ఉల్టా మారుతావు, ఆర్మీ సైనికుల గురించి ఉల్టా మారుతావు నువ్వు. అంటే మొత్తం పాత పద్ధతి తీసుకొస్తాడు. అంటే మళ్ళీ ఈ దేశాన్ని నెహ్రూ జమానా తీసుకుపోతాడు. సొంత రాష్ట్రంలో నువ్వు అగ్నిపథ్ సొంత రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చూడు, మమ్మల్ని కొట్టించే పోలీసుల పరిస్థితి చూడు, ప్రమోషన్ లేవు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిరూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ అనేది బిపిన్ రావత్ ఆలోచన అని, ఆయన కంటే కేసీఆర్కు ఎక్కువ తెలుసా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని సంజయ్ సవాల్ విసిరారు. నువ్వే జోకరు ఏది మాట్లాడా అగ్నిపథ్ గురించి మాట్లాడాడు. అసలు డిఫెన్స్ నీకు పాలసీ ఉందా? నీకు దాని మీద ఒక్కసారన్నా నువ్వు ఆలోచించినవా? ఇది స్వర్గీయ బిపిన్ రావత్ గారి యొక్క ఆలోచన అగ్నిపథ్ సంబంధించి. ఆయన కంటే పోటుగాను అను ఏం తెలుసు నీకు? డిఫెన్స్ పాలసీ ఏంది? సరిహద్దుల గురించి ఉల్టా మారుతావు, ఆర్మీ సైనికుల గురించి ఉల్టా మారుతావు నువ్వు. అంటే మొత్తం పాత పద్ధతి తీసుకొస్తాడు. అంటే మళ్ళీ ఈ దేశాన్ని నెహ్రూ జమానా తీసుకుపోతాడు. సొంత రాష్ట్రంలో నువ్వు అగ్నిపథ్ సొంత రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చూడు, మమ్మల్ని కొట్టించే పోలీసుల పరిస్థితి చూడు, ప్రమోషన్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేవు. మొన్న రిక్రూట్మెంట్ అన్నావు, 2 లక్షల మందిని రోడ్డు మీద పడేసినావు. కొత్త కండిషన్లు పెట్టి కొత్త రూల్స్ పెట్టిను. 2 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. పోయారు, ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు వచ్చి. మొన్న మా యువమోర్చా కార్యకర్తలు పోయి అడ్డుకునే ప్రయత్నం లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసినావు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మేక్ ఇన్ ఇండియా గురించి, మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియా అంట. నువ్వే జోకరు